ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు నెల 1వ తేదీ మొదలు 5వ తేదీ వరకు కూడా మిథున రాశి వారికి రాళ్ళు వేసిన చేతిలోనే పూలుగా మారే అదృష్టం పట్టబోతోంది. అరుదైన అదృష్టం పట్టబోతోంది. ఆ దేవుడే దిగివచ్చిన మీ అదృష్టాన్ని ఆపలేడు. ఆగస్టు 1వ తేదీ నుండి కూడా 5వ తేదీ వరకు కూడా మిథున రాశి వారికి అరుదైన అదృష్టం రాళ్ళు వేసిన చేతిలోనే పూలు వికసించే సమయంగా మారబోతోంది. మిథున రాశి వారికి స్వాగతం అండి. ఆగస్టు నెల 1వ తేదీ నుండి కూడా 5వ తేదీ వరకు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి కాలం ప్రారంభం కాబోతుందని జ్యోతిష శాస్త్రం సూచిస్తోంది. ఈరోజు మీకు అనుకూలమైన అవకాశాలు రావచ్చు, ఆత్మవిశ్వాసం పెరగవచ్చు, అలాగే కొన్ని సమయాల్లో అనుకున్న దానికంటే కూడా మంచి ఫలితాలు కనిపించవచ్చు. అయితే ప్రతి ఫలితం వ్యక్తిగత జాతకం దశలు గోచారాలపైన కూడా ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. ఇటీవల వరకు కూడా మీకు ఎదురైన అడ్డంకులైతే కానీ, అపార్థాలు కానీ, ఆర్థిక ఒత్తిళ్లు లేదా మానసికపరమైన ఆందోళనలు కూడా క్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించవచ్చు. ఒకప్పుడు మిమ్మల్ని విమర్శించిన వారి ఇప్పుడు మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించే పరిస్థితి రావచ్చు. ఉద్యోగ రంగంలో ఉండేవారికి కొత్త బాధ్యతలు, పదోన్నతికి అవకాశాలు లేదా అధికారుల నుండి ప్రశంసలు లభించే అవకాశం ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండేవారికి మంచి సమయం వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు, అనుకూలమైన పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. ఆర్థిక సమయాల్లో కొంత ఊరట కూడా కనిపించవచ్చు. నిలిచిపోయిన బకాయిలు తిరిగి రావడం, అనుకోని ఆదాయ మార్గాలు కనపడడం లేదా ఖర్చులను నియంత్రించే అవకాశం కూడా లభించవచ్చు. అయితే పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. కుటుంబ జీవితంలో కూడా సానుకూలమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం కూడా మీకు ఈ సమయంలో కనబడుతోందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అంతేకాదు ఈ రాశి జాతకులకు ఆర్థికపరమైన విషయాల్లో ఈ సమయంలో చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు తగ్గి పరస్పర అవగాహన పెరుగుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి మంచి పరిచయాలు వచ్చే అవకాశము ఉంటుంది. ప్రేమలో ఉండేవారు ఒకరికొకరు మరింత దగ్గరవుతారు. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరిగి పరీక్షల్లో మంచి ఫలితాలు కూడా సాధించే అవకాశాలు అయితే ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శ్రమకు తగిన గుర్తింపు రావచ్చు. ఆరోగ్యపరంగా శ్రద్ధ కూడా అవసరం. సరైన ఆహారం, తగినంత విశ్రాంతి, వ్యాయామం కొనసాగిస్తే ఉత్సాహంగా ఉంటారు. ఈ కాలంలో మీ మాటకు విలువ పెరగవచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలకు దారితీసే అవకాశం కూడా ఉంటుంది. కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు మీ జీవితానికి ఉపయోగపడతాయి. ఆధ్యాత్మికంగా కూడా ఈ రోజులు మీకు ప్రశాంతతను ఇవ్వగలవు. ప్రతిరోజు ఉదయం మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించడం, దానం చేయడం, సానుకూలమైన ఆలోచనతో ముందుకు సాగడం మీలో ధైర్యాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఆగస్టు 1వ తేదీ మొదలు 5వ తేదీ వరకు కూడా మీకు లభించే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రయత్నించండి. కష్టపడి పని చేస్తే మీ ప్రతిభకు తగిన గుర్తింపు రావచ్చు. గతంలో ఎదురైన నిరాశను పక్కన పెట్టి కొత్త ఉత్సాహంతో ముందుకు సాగితేనే అనేకమైన మంచి మార్పులను మీరు అనుభవించే అవకాశం అయితే ఉంటుంది. ఈ కాలం మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త విజయాలకు నాంది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మంచి ఆలోచన, క్రమశిక్షణ, శ్రమ ఉంటే అదృష్టం కూడా మీకు తోడుగా నిలిచే అవకాశాలు మరింత పెరుగుతాయి. శ్రీ మహావిష్ణువు మీ నుండి సానుకూలమైన ప్రయత్నం ఉంటే విజయానికి మార్గాలు తప్పకుండా తెరుచుకుంటాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. చూశారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ మిథున రాశి జాతకులకు గురించి పూర్తి విషయాలు ఏంటో కూడా చూసేద్దాం. ఈ 5 రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికే సమయంగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా మీకు ఎదురైన కష్టాలు, అవమానాలు, నిరాశలు ఒక్కొక్కటిగా దూరం అవుతున్నట్లుగా మీకు అనిపిస్తుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త కూడా ఈ సమయంలో మీ చెవిన పడే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు కూడా మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం రాలేదని మీరు బాధపడుతూ ఉంటే ఇక ఆ పరిస్థితి మారడం ప్రారంభం అవుతుంది. మీ నిజాయితీ, మీ శ్రమ, మీ సాహసం ఇప్పుడు మీ యొక్క ఫలితాలను ఇవ్వడం మొదలు పెడుతుంది. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారే ఇప్పుడు మీ యొక్క ప్రతిభను గుర్తించి గౌరవిస్తారు. వ్యాపార రంగంలో ఉండేవారికి కొత్త ఒప్పందాలు, కొత్త పెట్టుబడులు, కొత్త అవకాశాలు కూడా లభించే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు, కొత్త బాధ్యతలు, పదోన్నతికి అవకాశాలు కూడా లభించవచ్చు. నిరుద్యోగులు ఎంతో కాలంగా కూడా ఎదురు చూస్తున్న ఉద్యోగ సమాచారం అందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం, అప్పులు తగ్గించుకునే అవకాశం ఏర్పడుతుంది. కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేసిన ఆదాయం కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ సమయంలో
ప్రభావవంతమైనటువంటి వ్యక్తి పరిచయం మీ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆ వ్యక్తి ఇచ్చే ఒక సలహా లేదా అవకాశం మీ భవిష్యత్తును మార్చే స్థాయిలో ఉండవచ్చు. అందుకే కొత్త పరిచయాలను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా పరిశీలించండి. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభం అవుతాయి. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. దూరంగా ఉండే బంధువులు తిరిగి కలుసుకునే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. అవివాహితులకు మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఇది ఎంతో అనుకూలమైనటువంటి సమయం కావచ్చు. చదివినది బాగా గుర్తుంచుకోవడం, పరీక్షలో మంచి మార్కులు రావడం, పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం కూడా బలంగా కనిపిస్తుంది. ఆర్థికంగా కూడా ఈ రోజులు మీకు ఎంతో శుభప్రదంగా ఉండవచ్చు. ప్రతి ఉదయం శ్రీ మహావిష్ణువును లేదా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించడం, ప్రార్థించడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. వీలైతే గురువారం పసుపు రంగు పూలతో పూజ చేయడం, అవసరమైన వారికి సహాయాన్ని చేయడం చాలా మంచిది. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ కాలం అవకాశాలను అందించవచ్చు, కానీ వాటిని విజయాలుగా మార్చేది మీ కృషి, మీ యొక్క నిర్ణయాలే. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయంలో కూడా మీరు ఆలోచించి ముందుకు సాగండి. మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. మొత్తం మీద ఆగస్టు 1 నుండి 5 వరకు మిథున రాశి వారికి ఆశాజనకమైన కాలంగా ఉండే అవకాశం ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కొన్ని రంగాల పురోగతి కూడా సాధించే అవకాశం మెరుగుపడుతుంది. దేవుని యొక్క ఆశీర్వాదంతో పాటుగా మీ కృషి కూడా కలిసి వస్తే ఈ రోజులు మీ జీవితంలో గుర్తుంచిపోయే రోజులుగా మారవచ్చు. చూశారు కదండి, మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఇప్పుడైతే మనం చూసేద్దాం. మిథున రాశి జాతకుల యొక్క గుణగణాలు. మిథున రాశికి అధిపతి బుధుడు. ఈ రాశి వారి తెలివితేటలు, చురుకుతనం, మాట తీరు, కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి వలన ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలవారుగా ఉంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి వీరు ఎప్పుడు కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. స్నేహపూర్వకంగా అందరితో కూడా వీరు కలిసిపోతారు. పరిస్థితులకు అనుగుణంగా తమని తాము మార్చుకోగల సామర్థ్యాన్ని కలవారుగా ఉంటారు. సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. హాస్య చిత్రతతో పాటు చుట్టుపక్కల వారిని కూడా వీరెప్పుడు కూడా ఆకట్టుకుంటూ ఉంటారు. ఒకేసారి అనేకమైన పనులు నిర్వహించే సామర్థ్యం వీరిలో ఉంటుంది. ప్రయాణాలు, కొత్త అనుభవాలను వీరు ఇష్టపడుతూ ఉంటారు. అవకాశాలను గుర్తించి ముందుకు వెళ్ళడంలో వీరెప్పుడు కూడా చురుగ్గా ఉంటారు. వీరి యొక్క బలహీనతలు, ఒక నిర్ణయం ఎక్కువ కాలం నిలబడకపోవచ్చు. కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మనసును తరచుగా మారే స్వభావం ఉంటుంది. ఒక పనిపైన ఎక్కువసేపు దృష్టి నిలవడం కష్టమవుతుంది. భావోద్వేగాలను బయటకు చెప్పడానికి కొంత సంకోచిస్తూ ఉంటారు. ఎక్కువగా ఆలోచించి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఉద్యోగం మరియు వ్యాపారం చూసుకున్నట్లయితే మీడియా, జర్నలిజం, మార్కెటింగ్, టీచింగ్, ఐటీ, బ్యాంకింగ్, రచన, వ్యాపారం, సేల్స్, డిమాండ్, డిజిటల్ మార్కెటింగ్ వంటి రంగాల వీరు ప్రతిభ చూపుతారు. చూశారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.